పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నీవు యోధా రాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనం మీద కూర్చుండు యోధా రాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు. నీ ఉద్యోగస్తులను, నీ జనులను యెహోవా మాట వినుడి, ప్రకటింపుము. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనిడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చెందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగన చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్తులు సమితముగాను జనుల సమితముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగర పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యోధా రాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లెబనోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదకి వచ్చుటికే ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొని సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగ చేసినని ఒకనొకడు అడగగా, అచటి వారు మీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అనే దేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన అలాగా చేసి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోచున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగిరాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడే ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యోధా రాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతనిని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించు వానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమీయక తన పొరుగువాని చేత ఊరకయ్య కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొనినందుకును విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబ వేయుచు ఇంగిలికముతో రంగులు వేయుచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చు సుఖముగా బ్రతికెను. అలాగ చేయుటే నన్ను తెలుసుకొనుట కదా. ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయంగా లాభము సంపాదించుకుంటే ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యోధా రాజును గూర్చి యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఏడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడి రీతిగా పాతిపెట్టబడును. నీ వేటకాండ్రు నాశనమైరి లెబనోనును ఎక్కి కేకలు వెయ్యుము. బాషానులో బిగ్గరగా అరువుము. అరాబీము నుండి కేకలు వెయ్యుము. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ వేటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడితనం అంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. లెబనోను నివాసిని దేవదారు వృక్షముల్లో గూడు కట్టుకొని దాన ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటివే.
కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యాన కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసెదను. నా తోడని ప్రమాణము చేయుచున్న నీ ప్రాణమును ఎవరు తీయజూచురో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశులలోని విసరవేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్య అను ఇతడు హేయమైన ఒట్టికొండ వంటి వాడ, పనికి మాలిన ఘటమ. అతడును అతని సంతానమును విసరవేయబడి తామెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడననియు తన దినములలో వర్ధిల్లవాడననియు ఈ మనుషుని గూర్చి వ్రాయబడి, అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్.